తిరుపతిలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అధికారులు సిద్ధమయ్యారు. మహోత్సవానికి సంబంధించిన పోస్టర్లను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవిష్కరించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ తెలిపారు. మహేష్ యాదవ్తో మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫేస్ టు ఫేస్. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా విరాజిల్లుతున్నటువంటి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవానికి సంబంధించి కూడా ఈ ఆలయ నిర్వాహకులకు సంబంధించి కూడా ఏదైతే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానానికి గంగమ్మ జాతర మహోత్సవాలకు సంబంధించి గోడ పత్రికలను కూడా ఆవిష్కరించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు కూడా దీనికి ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు అనే విషయాలు కూడా మనం మాట్లాడి తెలుసుకునేందుకు కూడా ప్రయత్నం చేద్దాము. దీనికి సంబంధించి మనకి ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. చెప్పండి సార్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ గంగమ్మ జాతర మహోత్సవాలు జరగవు? ప్రతి ఏటా తిరుపతి నగరం నందు గ్రామ దేవత అయినటువంటి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు మే నెల చిత్తూరు నెలలో ప్రారంభమవుతాయి. అది అమ్మవారి జన్మ నక్షత్రము. ఈ సంవత్సరం మే 5వ తారీఖున అమ్మవారి చాటింపుతో మొదలయ్యి 5వ తారీఖున, అదేవిధంగా 13వ తారీఖున అమ్మవారి విశ్వరూప దర్శనంతో ఈ జాతర ముగింపు జరుగుతుంది. ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంటది. ఈ యొక్క జాతర మహోత్సవానికి అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వాళ్ళందరి సహకారంతో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తిరుపతి ప్రజలందరూ కలిసిమెలిసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పనేసి మా పాలక మండలి అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క జాతర మహోత్సవంలో ఒక తిరుపతి నగరంలో ఉండే భక్తులే కాకుండా చుట్టుపక్కల పరిసరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే భక్తులందరూ కూడా, అదే విధంగా కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఏటా మా పాలక మండలి వచ్చిన తర్వాత గుళ్ళో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా జాతరను కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించాలని చెప్పని మేము నిర్ణయం తీసుకున్నాం. భక్తుల సౌకర్యమే ప్రధాన ధ్యేయంగా మా పాలక మండలి పనిచేస్తుంది. వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒక చిన్న ఇబ్బంది లేకుండా వాళ్ళకి వస్తలేదు కదా మంచి దర్శన ఏర్పాట్లు చేయడానికి కూడా మేము సంసిద్ధమయ్యాము. అదేవిధంగా వేడి తీవ్రత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి భక్తులందరికీ కూడా ఆలయం ప్రాంగణంలోనే ఉచిత మజ్జిగ మరియు మంచినీరు కూడా మేము ఉచితంగా అందజేస్తున్నాం అని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క జాతరలో ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఉండే ప్రజలే కాకుండా జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు అయ్యి ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవాలని కూడా తెలియజేసుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే లోకల్లోనే కాదు, రాష్ట్ర స్థాయిలో నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితి. ఇంకా కర్ణాటక రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చి, అంటే మీరు చార్జ్ తీసుకున్న తర్వాత కూడా ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, వీళ్ళు కూడా వరుసగా వస్తున్నారు. అందరిని కూడా సెలబ్రిటీస్ అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అలగారి సత్యప్రసాద్ గారిని, ఎండోమెంట్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని అందరినీ కూడా ప్రతి జిల్లాలో ఉండే, ఉమ్మడి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అందరినీ కూడా ఈ యొక్క జాతర కార్యక్రమాల్లో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించాలని కూడా మేము నిర్ణయించాం. భక్తులు భారీగా కూడా తరలి వస్తున్నారు. ఈసారి వచ్చే భక్తులకి ప్రధానంగా ఎలాంటి ఏర్పాట్లు చేపడతారా? అంటే భక్తుల మధ్య తోపులాట్లు జరగకుండా ఏ విధంగా క్యూ లైన్స్, ఏ విధంగా దర్శనం సంబంధించి ఏమన్నా ప్రత్యేక గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో గుడి లోపలే క్యూ లైన్స్ లోపలే ఉండేటివి. పొంగలు పెట్టుకునే వాళ్ళు లోపలే ఉంటారు, ప్రదర్శన చేసే వాళ్ళు లోపలే ఉంటారు. కొంచెం రద్దీ ఎక్కువగా ఉండి చాలా ఇబ్బందిగా ఉండేది. ఈసారి మేము ఆలోచన అంటే ఆల్రెడీ టీటీడీ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక నమూనా స్కెచ్ అవుట్ ఇచ్చారు. వాళ్ళు ఆలయం బయట నుంచి, వెలుపల నుంచి దర్శనాలకి వచ్చేటట్టుగా వాళ్ళు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి సౌకర్యం అంటే ఇబ్బంది లేకుండా లోపల వచ్చి భక్తులు నెట్టుకొని తోసుకునే విధంగా కాకుండా బయట నుంచి ప్రశాంతంగా క్యూ లైన్ లో వచ్చి వాళ్ళు మంచి దర్శనం చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నారు కదా, ఏదైతే కూడా ఈ 9 రోజుల పాటు కూడా జరిగేటువంటి గంగమ్మ జాతర మహోత్సవాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. అదేవిధంగా సంబంధించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి వాళ్ళని కూడా ఈ
ఈ జాతర మహోత్సవంలో కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు కూడా ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ దర్శనాన్ని కూడా కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఇటు ఆలయ చైర్మన్ కూడా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి.